ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. హెబ్రేయులకు రాసిన పత్రిక 13:8. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా నుండును. అవును, ఆయన యుగయుగములకు ఏకరీతిగా ఉండును. ఆమేన్. ఈ ఉదయకాలం ముందు దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు అనగా ఆయన యుగయుగములకు ఏకరీతిగా ఉండును. అంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండను. ఆయన ఏ మాత్రం కూడా మారక, ఆయన రూపాంతరం కావచ్చు, ఆయన కావచ్చు, ఏ మాత్రం కూడా ఆయన మారక, ఆయన తరతరములకు అదే విధంగా ఆయన నిలిచి ఉండును. అదేవిధంగా ఆయన వలె మనము కూడా జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాం. ఆయన ఎలాగైతే ఏకరీతిగా స్థిరంగా నిలబడి ఉన్నాడో అదేవిధంగా మనము కూడా మన భక్తి జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా అదే విధంగా నిలబడాలని, ఏ మాత్రం కూడా ఈ విషయాలకు కూడా ఎక్కడ కూడా అలయక జడియక ఎక్కడ కూడా మనం ఉండేది మన యొక్క వ్యక్తిగత జీవితంలో పడిపోకుండా ఆయన ఎందు స్థిరముగా బలముగా నిలబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయనతో ఉండాలని, ఆయన వలె జీవించాలని ఆయన కోరుకుంటాడు. ఆ విధంగా మనం అందరం కూడా ఆయన వలె జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరలోకమందున మా యేసయ్య, నీకై స్తుతులు స్తోత్రములైన ప్రభువా, నీకే కృతజ్ఞత వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో నేను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మొత్తం కూడా నైనా ప్రభువా, నీవే నీ రక్షణ, నీ కాపుదల మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభువా. ఇచ్చిన ఈ వాగ్దానం కూడా నైనా ప్రభువా, నువ్వు ఎంతగానో రక్షణ వేసిన ఎంతగానో మంచిగా ఈ వాగ్దానుసారంగా జీవించే కృపణైనా ప్రభా నువ్వు అంతగానో అనుగ్రహించమని పెడతాం ప్రభా. అయ్యా, అదేవిధంగా జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు మొత్తం కూడా ఈరోజు క్షేమకరంగా ఎంతగానో మంచిగా జీవించే కృపను మీరు వారికి అనుగ్రహించమని పెడతాం ప్రభా. ఈరోజు మొత్తంలో కూడా ఏ అపాయములను, ఏ ప్రమాదములైనా నీ బిడ్డలకు నైనా ప్రభా ఏ జరగకుండా ఉన్నట్లుగా నేను ఎంతగానో మంచిగా వారిని ఈరోజు జీవించే కృపను మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. ఇదిగో నేను ఉదయం మొదలుకొని నేను ప్రభా తిరిగి మళ్ళీ రాత్రికాలం వరకు నేను బిడ్డలందరూ కూడా నేను మీ రకరకాల చాటును భద్రపరచబడినట్టుగా నా ప్రభా అనేక ప్రయాణాల నుంచి, అనేక కార్యముల నుంచి నేను నువ్వే వారిని ఎంతగా రక్షిస్తూ కాపాడుతారమ్మని, అదేవిధంగా వారిని ఎంతగానో ప్రభా ఆత్మపరంగానే వారిని ఎంతగానో సిద్ధపరుస్తారమ్మని పెడితే ఏ మాత్రం కూడా ఏ చెడు శక్తులు కూడా వారి యొక్క ఆలోచన కావచ్చు, వారి తలంపులనైనా ప్రభా అపవిత్రపరచకుండా నేను ప్రభా ఏ చూపుల్లో కావచ్చు, నేను తలంపులో కావచ్చు, ఏమాత్రం వారినైనా ప్రభా పాపానికి తమ హృదయంలోనే తన స్థాపివ్వక నేను ఎంతగానో మంచిగా జీవించే కృపను మీరు అనుగ్రహించమని పెడతాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా తమ జీవితాన్ని కట్టుకునేవాడుగా ఉండాలైనా ప్రభా. అదేవిధంగా ఈ రోజు నేను బర్త్డేస్ కావచ్చు, వెడ్డింగ్ డేస్ జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఎంతగానో బ్లెస్ చేస్తారమ్మని, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని తండ్రి. ఈరోజు మొత్తం నీ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ఇచ్చిన పెడనొచ్చాం తండ్రి. ఆమేన్.